ఏ పార్టీ అయినా ప్రజలకు సేవ చేస్తామని చెబుతాయి. ఇది అన్ని పార్టీల కామన్ ఫ్యాక్టర్. కానీ ఇక్కడే రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ప్రజాసేవ, రెండు రాష్ట్ర సేవ. రాష్ట్రం అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతాయి. దీనిలో ఎవరికీ రెండు అభిప్రాయం లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఏపీ విషయాన్ని తీసుకుంటే రాష్ట్రం గురించిన చర్చ ఎక్కడా జరగడం లేదు. కీలకమైన విభజన చట్టంలోనే పేర్కొన్న అంశాలను ఏ ఒక్కరూ ప్రస్తావించడం లేదు, ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప. వైసీపీ ఇస్తున్న దానికంటే రెండింతలు ఎక్కువగా ఇస్తామని చెబుతున్న టీడీపీ అయినా, ప్రశ్నిస్తామని చెబుతున్న పవన్ పార్టీ అయినా ఎక్కడ రాష్ట్రం ఎదుర్కొంటున్న కీలక అంశాలను ప్రస్తావించడం లేదు. ఇక 5 ఏళ్ల అధికారంలో ఉండి సాధించలేకపోయిన వైసీపీ కూడా ఆయా అంశాలపై పెదవి విప్పడం లేదు. కానీ జనాలకు కావాల్సింది తాత్కాలిక ఉపశమనమా అంటే కాదనేది అందరూ చెబుతున్న మాటే. రాష్ట్రానికి విభజన హక్కు చట్టం ప్రకారం కీలకమైన అంశాలు రావాల్సి ఉంది. వీటిని అంతర్గత చర్చల్లోనో లేక అవకాశం వచ్చినప్పుడో అన్ని పార్టీలు చెబుతున్నవే. మరోవైపు విభజన చట్ట కాల పరిమితి కూడా 10 ఏళ్లు తీరిపోతుంది. 10 ఏళ్లలో వీటిని అమలు చేయాలి అని రాసి ఉన్న విభజన చట్టానికి రేపు జూన్ 1 వస్తే 10 ఏళ్లు పూర్తవుతుంది. కానీ వాటిలో పేర్కొన్న పోలవరం ప్రాజెక్టు కానీ, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశం కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కానీ, ఉత్తరాంధ్ర రాయలసీమకు ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీ విషయం పైన ఎవ్వరూ మాట్లాడటం లేదు. మధ్యలో తెర మీదకి వచ్చిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ రాజకీయ వస్తువుగానే చూస్తున్నారు. కానీ కీలక పార్టీలు ఏవీ కూడా దీనిపై ప్రకటన చేయడం లేదు. కేంద్రంపై పోరాడి సాధించుకుందామనే ఆలోచన దిశగా అడుగులు కూడా వేయటం లేదు. టీడీపీ, జనసేన వీటిపై మాట్లాడవు. ఇక ఈ చర్చకు ప్రధాన కారణమైన బీజేపీతో ఈ పార్టీలు చేతులు కలిపాయి కాబట్టి దీంతో ఆయా అంశాలకు సీలు వేసినట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో రాష్ట్ర విస్తృత ప్రయోజనాలు, అభివృద్ధికి దోహదపడే అంశాల విషయంపై ఆయా పార్టీలు ఏపీ ప్రజలను మోసం చేయడం కాక మరేమిటి అనేది విజ్ఞానుల మాట. చంద్రబాబు నుంచి జగన్ వరకు ఎవరు మాట్లాడినా మీకు ఇంతిస్తాం, మీరు ఓటేయండి అని అడుగుతున్నారే తప్ప కీలకమైన ఈ విషయాలు సాధిస్తామని ఒక్కరంటే ఒక్కరు ఒక్క మాట కూడా ప్రస్తావించడం లేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రమే వీటిని ప్రశ్నిస్తోంది. ఎక్కడ ఏ వేదిక ఎక్కినా తన అన్న సీఎం జగన్ను తిడుతున్న వైఎస్ షర్మిల వీటితో పాటు ఏపీ అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. తొలి సంతకం హోదాపైనే ఉంటుందని, పోలవరం పూర్తి చేస్తామని, ఉత్తరాంధ్ర రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని చెబుతున్నారు. కానీ చిత్రం ఏంటంటే ఏపీని విడగొట్టిన నేపథ్యంలో ఆ పార్టీకి ప్రజలు దూరం అయ్యారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ను ఆదరించాలనే ఆలోచన కూడా రావటం లేదు. సో ఈ పార్టీకి ఓట్ బ్యాంక్ లేదు. కంఠ శోష తప్ప ఉన్న పార్టీలు అలా వెనకడుగులు వేస్తున్నాయి. ఈ పరిణామాలను గమనిస్తే ఏపీని మోసం చేయడం కాదా అనే ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి.